హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు? ఇక ఇక నాగభూషణం ద్వారా వాళ్ళ తాతయ్యకి పరిచయమైన ఇక ఆ ఊర్లో అవని, ఇక అవనికి ఇక వాళ్ళ తాతయ్య పరిచయంతో తన ఇంటికి వెళ్ళి తన తల్లి గురించి గుండె పగిలే నిజం తెలుసుకోబోతుంది. ఇక అవని అయితే ఇక అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక పల్లెటూరికి ఇక వాళ్ళ గ్రామానికి వస్తూ ఉంటారు కదా. ఇక చాలా సంతోషపడుతూ కారులో సంబురములతో వస్తూ ఉంటారు అవని కుటుంబం అయితే. అప్పుడే ఇక అవనైతే ఆ పచ్చని ప్రకృతిని చూసి, మామయ్య, ఈ పచ్చని పొలాలు మనకి స్వాగతం పలికినట్లు అనిపిస్తుంది. ఇక ఈ పచ్చ వాతావరణంలో మనం కొన్ని రోజులు గడుపుతున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది మామయ్య అని అవని అంటూ ఉంటుంది. అవునమ్మా, మీకు సంతోషాన్ని కలిగించాలని నేను మన ఊరికి తీసుకువస్తున్నాను. ఇక ఆ తర్వాత నేను చూపించబోయేది వేరేలా ఉంటుంది అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మార్గ మధ్యలో ఇక అనురాధ తన సమాధి ఉంటుంది కదా. అప్పుడే ఇక ఆ ఊరిలోకి వచ్చాక, ఇదేరా మీ అమ్మ వాళ్ళ ఊరు, మీ అమ్మ పుట్టిన ఊరు అని అనగానే వెంటనే ఇక అక్కడున్న అక్షయ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ నాకు కనిపించకుండా పోయింది అని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అక్షయ్ని చూసిన అవని తన ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే పల్లవి, శ్రేయ మాత్రం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఇక అక్షయ్ వెంటనే మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్దాం పదరా అని ఇక అక్షయ్ని తీసుకొని ఇక అక్షయ్, అవని వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక అనురాధ సమాధి దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే అక్షయ్ తన అమ్మ సమాధిని చూసి చాలా బాధపడుతూ, ఇక ప్రతిసారి తన ఊరంటే చాలా సంతోషపడేది అనురాధ. ఇక మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ నాకు దూరంగా వెళ్ళిపోయింది అని ఇక తన జ్ఞాపకాలు చెప్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక వెంటనే ఇక తన పూలదండ తీసుకొచ్చి మొత్తం సమాధిని క్లీన్ చేసి ఇక అక్షయ్ అయితే తన తల్లి సమాధిపై వేసి, అక్షయ్ అవని అయితే చాలా బాధపడుతూ మొక్కుతూ ఉంటారు. ఇక అలాగే వెళ్దాం పదండి, ఇంకా ఇంకా మంచి మంచి ప్రదేశాలు మనం చూస్తాం. మన పొలాలు, పచ్చని పొలాలు, ఇక దాని మధ్యలో ఇక గెట్లు, పొలాలు, వాటరు అన్నీ మంచిగా మనం సంతోషపడేలా ఉంటాయి ఇక అని అంటూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే సరే మామయ్య పదండి వెళ్దాం అని ఇక అందరు కలిసి ఇక వెళ్తూ ఉంటారు. ఇక ఇక పల్లెటూరికి రాగానే వెంటనే ఇక ఆ ఇల్లుని చూసి శ్రేయ, పల్లవి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఇదేంటి, ఈ ఆస్తి కోసం ఇలాంటి ఇంటికి వచ్చామా అని చాలా కోపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అవని మాత్రం, మామయ్య ఇల్లు చాలా బాగుంది మామయ్య, మన పెద్ద పెద్ద ఇండ్లలో ఉన్నదానికంటే ఇంత చిన్న ఇండ్లలో ఇక అందరం కలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంటుంది మామయ్య అని ఇక అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇక మనం ఈ ఇంట్లోనే ఉంటాం కొన్ని రోజులు, ఇక ఆస్తులు అంతస్తుల గురించి కూడా నేను చెప్పేస్తాను అని ఇక రాజేంద్ర ప్రసాద్ అనగానే, అవును మామయ్య ఎన్ని రోజులు ఉంటాం? కొన్ని రోజులు అని చెప్తున్నారు. ఈ 2 రోజుల్లో తొందరగా మా వాట మాకు పంచి ఇచ్చేయండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మాకు ఇక్కడ ఉండాలని చాలా కోరికగా ఏమీ లేదు అని శ్రేయ అంటూ ఉంటుంది. అవునమ్మా, ఈ వాటాల గురించి తేల్చడానికే ఇక్కడికి తీసుకువచ్చాను. ముందుగా మన పొలాలు ఎంతవరకు ఉన్నాయి అన్నీ చూసేద్దాం అని ఇక అంటూ మాట్లాడుకుంటూ, ఆ తర్వాత నేను పడ్డ కష్టం, నేను సంపాదించింది ఎలా, కష్టాన్ని చెమటొడ్చి మా అమ్మా నాన్నలు నాకెలా సంపాదించారో, నేను మీకెలా సంపాదించానో అవన్నీ చెప్తాను. ఆ తర్వాత మీరు కూడా ఏం చేయాలో కూడా చెప్తాను అని ఇక అంటూ రాజేంద్ర ప్రసాద్ ఇక అంటూ ఉంటాడు. అప్పుడే శ్రేయ, పల్లవి మాత్రం షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ మామయ్య ఇలా మాట్లాడుతున్నాడు, అయినా ఇక్కడ కష్టం చేయిస్తాడా ఏంటి, అయినా పొలం పని ఇవన్నీ మాతో చేయిస్తాడా అని ఇక శ్రేయ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఏంటి ఏంటి శ్రీకర్, ఏంటి అసలు మనకు ఈ వాటా పంచేసేదేమో అనుకుంటే ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, కొంపదీసి మనని ఇక్కడే ఉంచేసి ఈ పొలం పనులు ఇవన్నీ చేయిస్తాడా అని ఇక శ్రేయ అంటూ ఉంటుంది. లేదు శ్రేయ, తొందరలోనే మా నాన్న మన వాట మనకి పంచిస్తానని అన్నాడు కదా, ఇక నువ్వు కొద్దిసేపు ఇక సైలెంట్గా ఉండిపో అని ఇక శ్రీకర్ చెప్పగానే సరే సరే అని ఇక అంటూ ఉంటుంది. వెంటనే ఇక అక్కడున్న ఇక నాగభూషణం మాత్రం ఇక రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ వచ్చేసారని తెలిసి, ఇక నా మేనమామ వచ్చేసాడంట, ఇక అతని ఆస్తులు తొందరగా నేను స్వీకరించాలని అనుకున్నాను కదా,
ఖచ్చితంగా ఈరోజు ఇప్పటితో వాళ్ళతో సైన్‌లు చేయించుకొని ఆ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటి సార్ ఏంటి ఇలా వచ్చేసారు? మనం ఎక్కడికి వెళ్ళాలి? అని ఇక వాళ్ళ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. ఒరేయ్! మా మామయ్య వచ్చాడంట్రా. సిటీ నుంచి మా మామయ్య వచ్చాడంట. తన ఫ్యామిలీని తీసుకొనొచ్చాడంట. తొందరగా వాళ్ళ అంతు చూసి ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవాలిరా అని అంటూ ఉంటాడు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి సార్? అని అంటూ ఉంటాడు. మనం ముందుగా మా మామయ్య ఇంటికి వెళ్ళిపోదాం అని ఇక అనగానే వెంటనే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే ఇక తీసుకువస్తారు నాగభూషణం. నాగభూషణ్‌ని చూసి రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్విలా గుర్తుపట్టకుండా అయ్యావు అని అనగానే, మామయ్య మీరు కూడా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మామయ్య అని ఇక అంటూ ఉంటాడు. నువ్వు మా పెద్దదిన అవని కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ తర్వాత నువ్వు పల్లవి అంటే మా బాబాయ్ కూతురివి పల్లవి కదా అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇక శ్రేయని చూసి నువ్వు నువ్వు కూడా మా చిన్న బావ శ్రీకర్ భార్యవు కదా అని అంటూ ఉంటారు. అప్పుడే అవునవును అందరూ నీకు తోడు చెల్లెల్లో అక్కలు అయ్యుంటారు అని ఇక రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత బావా ఎలా ఉన్నావు బావా? నీకోసం నేను చాలాసార్లు వెయిట్ చేశాను. కానీ ఈరోజు వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అని అందరితో సరదాగా మాట్లాడినట్టు నటిస్తూ ఉంటాడు నాగభూషణం. అప్పుడే ఇక వెంటనే నాగభూషణాన్ని చూసి ఒరేయ్ మన పొలాల దగ్గరికి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్తావా అని అనగానే సరే మావయ్య మిమ్మల్ని వెంటనే తీసుకువెళ్తాను అని అందరినీ తీసుకొని ముందుగా ఇక్కడ భోజనాలు అన్నీ రెడీ చేస్తుంది అవని. అయితే మావయ్య గారు నాదొక కోరిక, ఈ భోజనం అందరం మనం కలిసి మన పొలాల దగ్గరే తినేద్దాం అని అవని అనగానే సరే అమ్మా నువ్వు చెప్పినట్లే చేద్దాం అని అనగానే అవని అయితే అన్ని భోజనాహారాలు టిఫిన్లలో సర్ది పెట్టి నాగభూషణం పొలాల దగ్గరికైతే తీసుకువెళ్తాడు. అప్పుడే నాగభూషణం అయితే మామయ్య గారు మీకు గుర్తుంది కదా, ఎప్పుడో మా చిన్నప్పుడు పోయారు మీరు ఇక్కడి నుంచి, కాబట్టి చెప్తున్నాను ఇక్కడి నుంచి అక్కడ కనిపిస్తున్న గుట్టల వరకు అదంతా మనదే అని చెప్పగానే వెంటనే శ్రేయ పల్లవి షాక్ అయిపోతారు. ఇదేంటి ఇంత ఉందా అని పల్లవి శ్రేయ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. పల్లవి చూసావు కదా మన ఆస్తి ఎంత ఉందో, ఇతను చూపించాడు కదా ఎన్ని ఎకరాలో మనకి ఎన్ని కోట్లు వస్తాయి అని అంటూ ఉంటుంది శ్రేయ. అయితే అప్పుడే పల్లవి అవును ఇదంతా చాలా ఎక్కువగానే ఉంటుంది అని పల్లవి అంటూ ఉంటుంది. నాగభూషణం మాత్రం చూసారు కదా ఇదంతా మనదే, మీ పొలాలు ఇంకా ఎంత చక్కగా ఉన్నాయో చూశారు కదా అని ఇదంతా మా వల్లే ఇలా ఉంటున్నాయి అని నటిస్తూ ఉంటాడు నాగభూషణం. అవునరా నీ వల్లే ఈ పొలాలు ఈ గట్లు ఇంకా ఇంత మంచిగా ఉంచావంటే నీ వల్లేరా, నీ మీదే కదా భారం వేసి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అయితే అవును మామయ్య నా మీద ఈ భారం వేసావు కాబట్టి నేను ఇదంతా చక్కగా ఉంచాను, తొందరలోనే నా సొంతం కూడా చేసుకుంటాను అని నాగభూషణం తన మాటల్లో మనసులో అనుకుంటూ ఉంటాడు. అవని మాత్రం ఇంతటి పచ్చని పొలాల మధ్య భోజనం చేస్తూ ఇక్కడ కష్టాన్ని సుఖంగా ఆహ్వానిస్తూ చాలా సంతోషంగా గడపొచ్చు అని అవని అనుకుంటూ ఉంటుంది. మామయ్య ఇక్కడ ఏవైనా పనులుంటే మనం చేద్దాం ఏంటి మామయ్య, ఇక్కడ పనులు చేసుకుంటూ మనం ఇక్కడ సరదాగా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మామయ్య అవని అంటూ ఉంటుంది. అవునమ్మా ముందుగా నువ్వు తీసుకొచ్చిన భోజనాలు చేసిద్దాం, ఆ తర్వాత మీకు కావాల్సిన వాటాలేంటో అది ఏం చేస్తే మీకు ఆ వాటాలు ఇస్తానో కూడా చెప్పేస్తాను అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడే శ్రియ పల్లవి అయితే తొందరగా భోజనం చేశాక మామయ్య మన వాటా ఎలా ఇస్తాడో చూద్దాం అని అనుకుంటూ ఉంటారు. అందరూ చాలా సంతోషంగా కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు. అది చేసిన తర్వాత వెంటనే అమ్మ మనం ఇక్కడికి వచ్చిన విశేషం తెలుసు కదా, మీరు ఆస్తులు అడుగుతున్నారు మీ వాటా మీకు, మీ వాటా మీకు పంచేయాలంటే నేను మన గ్రామానికి వెళ్ళాక చెప్తాను అని చెప్పాను కదా, అదేవిధంగా ఇప్పుడు సమయం కాబట్టి చెప్తున్నాను, మీరు చెప్పినట్లు మీరు చేయాలి నేను చెప్పినట్లు అని అనగానే శ్రేయ పల్లవి సరే మావయ్య మీరేం చెప్పినా చేస్తాం, వాటాల కోసం మేము ఏదైనా చేస్తాం అని అంటూ ఉంటారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే అవునమ్మా మీరు చేస్తారని నాకు తెలుసు, అందుకే మీకు చెప్తున్నాను, నుంచి ఈ పొలాల బాధ్యత ఇక్కడ తోటల బాధ్యత, మనకి ఉన్న తోటలు ఈ పొలాలు ఈ మామిడి తోటలు ఇవంతా అందరు పాలేర్లని పంపించేస్తాను, ఆ పాలేర్లకు బదులు ఆ కష్టం విలువ ఆ కష్టం మీరే చేయాలి, ఆ విలువ తెలిసాకే ఈ సంపాదన ఎలా వచ్చిందో తెలిసాకే మీకు మీ వాటాలు
పంచిస్తాను అని చెప్పగానే శ్రేయ పల్లవి షాక్ అయిపోతారు. అప్పుడే అవని మాత్రం ఖచ్చితంగా చేస్తాం మామయ్య, మాకు ఈ కష్టం విలువ తెలియాలి మామయ్య, ఆస్తుల కంటే ముందు ఇక ఈ కష్టం ఎలా చేస్తే ఈ ఆస్తులు వచ్చాయో కూడా తెలుసుకున్నాను కదా మామయ్య, మేము చేస్తాం అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే శ్రేయ పల్లవి అయితే మామయ్య మేము చేయలేం, మేము సిటీలో పుట్టి పెరిగాం కాబట్టి మేము ఈ పనులు చేయలేం అని శ్రేయ పల్లవి అంటూ ఉంటారు. లేదు మీరు చేయాల్సిందే, మీరు చేస్తేనే ఈ ఆస్తులు వస్తాయి, ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఈ వాటాలు పంచిస్తాను, ఎవరైతే ఇక ఎక్కువ పంట పండిస్తారో వాళ్ళకే ఈ ఆస్తి ఎక్కువగా పోతుంది అని చెప్పగానే శ్రేయ పల్లవి షాక్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఈ పంటని మనమే ఎక్కువ పండించాలి అని శ్రేయ, అటుపక్క పల్లవి ఇక కమల్తో మనమే ఎక్కువగా పండించాలి అని కమల్తో, ఇక అవని మాత్రం ఇక ఎలాగైనా పంట మంచిగా పండించి మనకి రైతులకి కావలసిన ఇంకా పంటని మనం అందించాలి అని అవని అంత స్మూత్గా ఆలోచిస్తూ ఉంటుంది. అటు పక్క నాగభూషణం మాత్రం మీరు ఇంత సంతోషంగా ఇలా వాటాలు పంచుకొని పంటను పండించుకొని వాటాలు పంచుకొని పోతే నాకేంటి లాభం, నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిందే ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవాలని, కానీ మీకెలా రానిస్తాను, నేను ఈ ఊర్లో నేను పుట్టి పెరిగిన కాంచి ఇక్కడే ఉన్నాను, మీరైనా పుట్టింది కాదు ఇది పెరిగిన ఊరు కాదు, కాబట్టి మీకంటే ఎక్కువగా బాధ్యత నాకుంది, ఈ ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళేలోపే నా ఈ ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది, ఇక మీకు ఏ వాటాలు రావు అని ఇక నాగభూషణం చాలా మనసులో సంతోషపడుతూ ఉంటాడు. ఇక నాగభూషణం చూసి అవని వెంటనే ఇక అనయ్య నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య, ఎక్కడో దగ్గర బంధువుని చూసినట్లు ఉంది అని అనగానే అవును నిన్ను చూసి కూడా నాకు చాలా దగ్గర బంధువుని చూసినట్లు ఉంది అని ఇక అనుకుంటూ, అవును మనకింకా ఏవేవి ఉన్నాయి చూపిద్దు పదన్నయ్య, నీకు అన్నీ తెలుసు కదా అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడే నాగభూషణం అవును పదమ్మ చూపిస్తాను అని నాగభూషణం అవని తీసుకొని అలా అలా నడుస్తూ చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఎదురుగా ఇక నాగభూషణం వల్ల నాన్న వస్తాడు. అప్పుడే ఇక నాగభూషణాన్ని చూసి ఏంట్రా ఎవరు ఈవిడ అని అనగానే తను ఎవరో కాదు నాన్న, తను మామయ్య రాజేంద్ర ప్రసాద్ మామయ్య వాళ్ళ పెద్ద కొడలు అని చెప్పగానే నాగభూషణం వాళ్ళ నాన్న చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంట్రా వీళ్ళు ఎప్పుడొచ్చారు అని అనగానే అవును ఇంతకుముందే మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు, వాళ్ళు ఇక నుంచి ఇక్కడే ఉంటారంట, ఇక్కడ పంట పొలాలు చూసుకుంటూ కొన్ని రోజులు గడుపుతారంట అని అనగానే చాలా సంతోషపడుతూ ఉంటారు. అయినా మీ మామయ్య నాతో మాట్లాడమ్మా అని ఇక నాగభూషణం వల్ల నాన్న అంటూ ఉంటాడు. ఏంటి బాబాయ్ మీతో మామయ్య గారు మాట్లాడకపోవడం ఏంటి అని అనగానే అవునమ్మా మీ మామయ్య గారు మాతో మాట్లాడరు, ఇక ఎందుకంటే నేను కూడా తనతో మాట్లాడింది నా కూతురు, ఇక నా కూతురుని ఇక తనకి భార్యగా చేశాను, కానీ తను చనిపోయింది, ఇక అందుకనే ఇక నా కూతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక నేను గారాబంగా పెంచుకున్న కూతురు, చేతుల మీదుగా పెంచుకున్న కూతురు ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ వల్ల చనిపోయింది, అందుకనే నా కూతురు విషయంలో ఇంకా వారితో నేను మాట్లాడను, కానీ నువ్వు కోడలు అని చెప్పావు కదా అందుకే నీతో మాట్లాడుతున్నాను, నా కూతుర్ని నీళ్ళున్నా చూసుకుంటానని, నువ్వు నా మనవరాలవమ్మా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక తాతయ్య మీరు చాలా మంచి వల్ల ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది, అయినా అత్తయ్య ఎలా చనిపోయిందో ఇక మాకు తెలీదు కదా, కానీ నేను అక్షయ్లో ఇక అత్తయ్య గారిని చూసుకుంటాను, అక్షయ్ కూడా చాలాసార్లు అత్తయ్య గురించి చాలా బాధపడతారు అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఇంతవరకు నా మనవన్ని నేను ఏ రోజు చూడలేదమ్మా, నా కూతురు పోయిన కానుండి ఆ కుటుంబంకి మాకు సంబంధం లేకుండా పోయింది అని ఇక అంటూ ఉంటారు. ఇక మీ మనవన్ని నేను మీ ఇంటికి దగ్గరుండి తీసుకొస్తాను తాతయ్య అని ఇక అంటుంటారు. ముందుగా ఇక నాకు ఆశీర్వదించండి అని ఇక అవని అయితే వాళ్ళ తాతయ్య కాళ్ళపై పడి ఇక ఆశీర్వదించమంటుంది. అప్పుడే ఇక వాళ్ళ తాతయ్య అయితే చాలా సంతోషంతో ఆశీర్వదిస్తాడు. అమ్మ నువ్వు నువ్వు ఇంత దూరం వచ్చావు, ముందుగా ఇక మీ అత్తయ్య ఇల్లు ఎలా ఉందో ఎలా ఉంటుందో చూద్దు పదమ్మా, ఇక మీ నానమ్మ చాలా సంతోషపడుతుందమ్మా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఇక అవనిని తీసుకొని ముసలావిడ ఇక ఆ ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే ఇక ఇంటికి వెళ్ళగానే తాతయ్య ఇల్లు చాలా బాగుంది, అత్తయ్య ఉండుంటే చాలా సంతోషపడేది మిమ్మల్ని చూసుకొని అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే ఇల్లంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది, చాలా సంతోషపడేది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చాలా సంతోషం
ఇక అవని మాత్రం ఇక వాళ్ళ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటుంది. అప్పుడే అవనికి ఆ ఇంట్లో ఒక ఫోటోకి దండేసి కనిపిస్తుంది. అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అది ఎవరో కాదు వాళ్ళమ్మ మీనాక్షి. అది చూసి ఇక వెంటనే ఆ మీనాక్షికి దండకున్న ఇక ఫోటోకున్న దండనైతే తీసి పడేస్తుంది. అది చూసిన ముసలతను ఇక ఏంటమ్మా ఏం చేస్తున్నావు? తను చనిపోయింది. మా దృష్టిలో తను చనిపోయింది. ఇక అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటి బతికున్న ఆవిడకి దండ వేసి చంపేశారేంటి? అని ఇక అవని అంటూ ఉంటుంది. ఏంటమ్మా తను బ్రతికుండడం ఏంటి? అయినా బ్రతికుంది కానీ చచ్చిందో సమానం. ఎందుకంటే నా మేనగోడలు తను మమ్మల్ని దూరం చేసుకొని వెళ్ళిపోయింది. వద్దన్నా కానీ ఇక మాకు ఇష్టం లేకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వద్దని చెప్పాము, వాడు మూర్ఖుడని చెప్పాము, అయినా వినలేదు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకొని మమ్మల్ని కాదని వెళ్ళిపోయింది. తన తల్లిని దూరం చేసింది. ఇక తన వల్ల తన తల్లి కూడా చనిపోయింది. ఇక నా చెల్లెలు చనిపోయింది. అందువల్లే ఇక నాకు నా మేనగోడల్ని ఇక మేము చనిపోయిందనలా ఇక చూస్తున్నాము అని అనగానే, లేదు నీ మేనగోడలు చాలా మంచిది. తను అసలు తన గురించి తెలుసుకోలేకపోయింది. తను ఆస్తి కోసమే మా అమ్మని ప్రేమించాడని తెలుసుకోలేకపోయింది. కానీ నీ మేనగోడలు చాలా మంచిది నాకు తెలుసు. ఎందుకంటే తను మా అమ్మ అని అనగానే ఇక ముసలతను ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అని అనగానే, అవును తను మా అమ్మే. ఇక మా అమ్మ ఫోటోకి బ్రతికుండగా దండ వేయడం నేను చూడలేకపోతున్నాను. అయినా మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మా అమ్మ ఆ మూర్ఖుని ప్రేమించింది. మోసం చేశాడు వాడు. ఇక వాడిని నిగుడ్డిగా నమ్మింది. కానీ మా అమ్మ మోసపోయింది. కానీ మా అమ్మ మాత్రం ఇప్పుడు తన తల్లిదండ్రుల గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు బాధలే అనుభవిస్తూ ఉంది. తను ఏ రోజు కూడా సంతోషంగా లేదు. అందరూ ఉన్న అన్నదలా బ్రతుకుతుంది. ఇన్ని రోజులు తన కుటుంబం గురించి కూడా నాకు నిజం చెప్పలేదు అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ ముసలతనైతే ఇక వెంటనే తను ఎవరో కాదమ్మా నా మేనగోడలు. ఇక తన అమ్మ తను ప్రేమించి పెళ్లి చేసుకుందని వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఇక అందరూ ఇక తనకు కావాల్సిన వాళ్ళు అందరూ ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు నీకు కనిపించిన నాగభూషణం ఎవరో కాదు మీ తమ్ముడే. ఇక మీ బాబాయ్ కుమారుడు అని చెప్పగానే ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక నుంచి మా అమ్మ గురించి తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మా అమ్మ మోసపోయింది. వాని చేతిలో మోసపోయింది. వాడు ఆస్తి కోసమే ఇదంతా చేశాడని తెలుసుకోలేకపోయింది. కానీ మా అమ్మ మాత్రం ఏ తప్పు చేయలేదు అని ఇక అవని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవనికైతే ఇక మీ అమ్మకి కోట్ల ఆస్తి ఉందమ్మా. మీ అమ్మ కోట్ల ఆస్తి చూసే వాడు ప్రేమించాడని నాకు తెలుసమ్మా. వాని గురించి ఆ చెక్కదారి గురించి మాకంతా తెలుసు. కాబట్టే వాడిని దూరం పెట్టాలని మేము చూసాము. కానీ మీ అమ్మ గుడ్డిగా మోసపోయిందని ఇక మేము తెలుసుకున్నాము. కానీ మీ అమ్మ ఇక నా చెల్లెల్ని చంపేసింది. నా చెల్లెల విషయంలో మీ అమ్మ తప్పు చేసింది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో నా చెల్లెలు చనిపోయింది. అందుకనే మీ అమ్మని ద్వేషిస్తున్నాము అని అనగానే, లేదు మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని ఇక తన అమ్మ వాళ్ళ కుటుంబం గురించి అంతా తెలుసుకొని వెంటనే ఇక అక్కడున్న అక్షయ్ వాళ్ళ అమ్మ చనిపోయింది కదా! ఇక అక్షయ్‌కి మేనమరదలని ఇక అవని నిజమైతే తెలుసుకోబోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.